హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రీతు వైశ్య కుకింగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. ఇది మనకి చాలా పురాతనమైన వంట అండి. ఇది ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుంది. అదే ఈ లక్ష్మీ చారండి, లచ్చిన చారు అని కూడా అంటారు. ఇప్పుడు దీన్ని మనం ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి. ముందుగా నేను 4, 5 రోజుల వరకు పులుసు పెట్టిన ఈ గింజ అనేది తీసుకున్నానండి. మీకు ఈ రెసిపీ ఎలా పెట్టుకోవాలో, ఎలా తయారు చేసుకోవాలో నాకైతే కామెంట్ బాక్స్‌లో తెలపండి. మీకు దీని గురించి వివరంగా చెప్తాను. ఎలా తయారు చేసుకోవాలనేది లక్ష్మీ చారు కోసం. ఇప్పుడు నేను 4-5 రోజుల వరకు పులుసు పెట్టిన గింజ అనేది తీసుకున్నాను కదండీ! ఆ గింజ అనేది నేను ఉడకబెట్టుకొని తీసుకోవాలి. ఎందుకంటే అందులో మనకి గింజ మీద ఉన్న మీగడ గానీ, లేకపోతే మనకి అన్నం మెతుకులు గానీ అందులో వచ్చేస్తాయి కాబట్టి ఉడకబెట్టుకొని తీసుకోవాలండి. ఇప్పుడు నేను ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, అలాగే నేను ఒక టీ స్పూన్ వరకు కారం, రుచికి సరిపడగా ఉప్పు అనేది వేసుకున్నానండి. నేను సుమారు ఒక టీ స్పూన్నర వరకు ఉప్పు అనేది వేసుకున్నాను. ఉప్పు దీనికి కొంచెం ఎక్కువే పడుతుందండి. అలాగే నేను ఒక పండిన టమాటా మంచిగా గుజ్జులా తీసుకుని అందులో వేసుకున్నానండి. మీరు కావాలంటే ముక్కలుగా కూడా వేసుకోవచ్చు. ఇలా మనం గుజ్జుగా చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న వంకాయలు, బెండకాయలు, కాడలతో సహా వేసుకున్న కొత్తిమీర, కాడలతో సహా వేసుకున్న కరివేపాకు, ఇవన్నీ కాడలతో వేసుకుంటేనే మనకి చారు అనేది చాలా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు నేను ఇందులో ఒక 3-4 పచ్చిమిర్చి కూడా ఇలాగ మనం సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులో నేను ఒక చిన్న ఉల్లిపాయ కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. ఉల్లిపాయ అనేది వేయడం అనేది స్కిప్ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఇందులో ఎండ్రాయిలు వేసుకున్నానండి. ఎండ్రాయిలు అనేది మీ ఆప్షనల్ అండి. వేసుకుంటే చాలా బావుంటుంది. ఇది మా పురాతనంలో నానమ్మ, తాతమ్మలు వాళ్ళందరూ ఇలాగే చేసేవారండి. ఇందులో మనం ఎండ్రాయిలు గానీ, ఎండు చేపలు గానీ, ఎండు చేపలైతే కాల్చి వేసుకునేవారు. ఎండ్రాయిలు వేసుకుంటే ఇలా డైరెక్ట్‌గా మనం క్లీన్ చేసేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నిటిని కూడా మనం కలిపేసుకొని ఒకసారి సిమ్‌లో పెట్టుకొని మంచిగా 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు మనకి బాగా మరగాలి. ఇది ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటుందండి. చూసారు కదా! ఇలా మనకి బాగా మరగాలండి. మీకు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా చేస్తారనమాట. నేనైతే మా తాతమ్మ వాళ్ళు, మా నానమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు ఇలాగే చేసేవారండి. ఈ లక్ష్మీ చారు అనేది చాలా టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేయండి. మీరైతే ఈ లక్ష్మీ చారుని ఇలాగే తయారు చేసుకోవాలి, ఇలాగే పెట్టుకొని తినాలి అని మీరెప్పుడు ఇలాగే చేసుకుంటారు. ఎందుకంటే అంత టేస్ట్‌గా ఉంటుందండి. ఈ టేస్ట్ అనేది ఒక్కసారి చూస్తే ఎప్పుడు ఇదే టేస్ట్ కావాలని కోరుకుంటారనమాట. చూసారు కదా! మనం సిమ్‌లో పెట్టుకొని బాగా మరిగించుకున్నాం కదండీ! ఇప్పుడు నేను స్టవ్ అనేది కట్టేసుకున్నాను. నేనైతే దాకనిండా అనేది పెట్టుకున్నానండి. మనకి ఇది 4 వంతులు పెట్టుకుంటే 3 వంతులు ఉంటుందనమాట. అంటే ఒక వంతు మరిగిపోవాలి. అప్పుడే మనకి లక్ష్మీ చారు అనేది చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఉన్న బెండకాయ, వంకాయ వేసుకొని తింటే వేడి వేడి అన్నంలో అబ్బా! చాలా టేస్ట్ ఉంటుందండి. వంకాయ, బెండకాయ ముక్కలు వేసుకోవడం వల్ల. మీ దగ్గర ఇంకా ఏమన్నా కూరగాయలున్నా కూడా వేసుకోవచ్చు. కానీ తప్పకుండా వంకాయ, బెండకాయ, కొత్తిమీర, కరివేపాకు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బావుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో తెలపండి. చూసారు కదండీ! చాలా సింపుల్‌గా అయిపోయింది. ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్‌నైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.